హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా నమస్కారం. ఇవాల్టి క్లాస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. చాప్టర్లోకి వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఓకే, లెట్ us start the topic, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఈ టాపిక్లో మనం స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్స్లో ఉండే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి, అలాగే స్క్వేర్ రూట్స్ గురించి కూడా తెలుసుకుందాం. అంతేకాదు కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం, ఇంకా ఐఐటి క్వశ్చన్స్ని కూడా నేర్చుకుందాం. సో లెట్ us start the class. వాట్ ఈజ్ స్క్వేర్? స్క్వేర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ n ఈజ్ ఏ నెంబర్ దెన్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ n ఇంటూ n. ఏ నెంబర్నైనా అదే నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ఆ నెంబర్ యొక్క స్క్వేర్ అంటాం. సో n nతో మల్టిప్లై చేస్తే వచ్చేది n స్క్వేర్. n స్క్వేర్ని n పవర్ 2ని n స్క్వేర్గా మనం రీడ్ చేస్తాం అనమాట. పవర్లో 2 ఉంటే దాన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2ని 2తో మల్టిప్లై చేసా, వచ్చిన వాల్యూని ఏమంటాం? 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. అలాగే 3ని 3తో మల్టిప్లై చేసా, 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9. ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేసా, వచ్చే వాల్యూని ఏమంటారు? ఎక్స్ స్క్వేర్. అంటే ఏ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అంటారు. క్లియర్ అయిందా? గుడ్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు 1 to 30 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అలా 30 స్క్వేర్ అంటే ఎంత? 900. సో మనం అట్లీస్ట్ 1 to 20 స్క్వేర్స్ అయినా సరే బై హార్ట్ చేసి ఉంచుకోవాలి. ఎందుకని అంటే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో ఎక్కువగా మనకి 1 to 20 స్క్వేర్ని యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో 1 to 20 స్క్వేర్ అన్న అట్లీస్ట్ బై హార్ట్ చేయండి. సో దిస్ ఈజ్ ఎ చార్ట్ ఆఫ్ 1 to 30 స్క్వేర్స్ అనమాట. స్క్వేర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని స్క్వేర్ అంటారు. 6 స్క్వేర్ 6 ఇంటూ 6 36. 15 స్క్వేర్ 15 15s ఆర్ 225, ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డెఫినేషన్ ఉంది చూడండి. ఇఫ్ ఏ న్యాచురల్ నెంబర్ m ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. m అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట? దేర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ n అనే ఒక న్యాచురల్ నెంబర్ ఉండాలంట. సచ్ దట్, ఎలా ఉండాలి అది? m ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ గా ఉండాలి. m ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇందులో m ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎప్పుడు అంటాము అంటే దానిని సమ్ న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ గా రాయగలిగితే అప్పుడు m ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నా, 1ని పర్ఫెక్ట్ స్క్వేర్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకని? 1ని మనం 1 స్క్వేర్ గా రాయొచ్చు, 4ని 2 స్క్వేర్ గా రాయొచ్చు. ఏదైనా ఒక నెంబర్ని న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ గా రాయగలిగితే దానిని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు 10 తీసుకోండి, 10 ఏ నెంబర్ యొక్క స్క్వేర్ గాన రాయగలమా మనం? రాయలేం కదా. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ఉన్న మనకి 1, 4, 9, 16, 25, 36 ఈ నెంబర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఏ నెంబర్నైతే ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ గా రాయగలమో అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ నెంబర్ అయితే న్యాచురల్ నెంబర్ స్క్వేర్ గా రాయలేము అవి నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నమాట. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రాపర్టీ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఆల్వేస్ ఎండ్ విత్ 0, 1, 4, 5, 6 ఆర్ 9 ఎట్ దేర్ యూనిట్ ప్లేస్. చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎప్పుడు కూడా ఈ నెంబర్స్ తోనే ఎండ్ అవుతాయంట. మీరు చెక్ చేసుకోండి, ఏ నెంబర్స్ అయినా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 4 అంటే 2 స్క్వేర్, తర్వాత 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 36, 7 7s ఆర్ 49,
8 8s are 64, 9 9s are 81, 10 10s are 100. వీటి యొక్క యూనిట్ ప్లేస్ చూడండి, ఎయిదర్ 0 ఉంది, ఆర్ ఇక్కడ రెండు చోట్ల 1 ఉంది, ఆర్ 4 ఉంది, ఆర్ 5, ఆర్ 9, ఆర్ 6. సో అంటే ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నామంటే దాని యొక్క యూనిట్ ప్లేస్ వేటితో ఎండ్ అవుతుంది, 0 1 4 5 6 ఆర్ 9 అనే నెంబర్స్ తో ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి, నాట్ ఆల్ నెంబర్స్ ఎండింగ్ విత్ దీస్ యూనిట్ ప్లేసెస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ ఇదై ఉంటుంది, కానీ యూనిట్ ప్లేస్ ఈ వాల్యూ ఉన్నంత మాత్రాన వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనలేం. చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 19 లో యూనిట్ ప్లేస్ ఏముంది, 9. సో యూనిట్ ప్లేస్ లో 9 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం కదా, మరి 19 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, కాదు. 19 ఏ నెంబర్ యొక్క స్క్వేర్ గా మనం రాయలేం, కాబట్టి 19 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో మీకు క్లారిటీ వచ్చిందా, ఏమన్నారు, ఏ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా, పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉన్న ఏ నెంబర్స్ అయినా సరే ఎండ్ లో 0 1 4 5 6 ఆర్ 9 తో ఎండ్ అవుతాయి యూనిట్ ప్లేస్ లో, కానీ యూనిట్ ప్లేస్ లో ఈ నెంబర్స్ ఉన్నంత మాత్రాన అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ never has 2 3 7 or 8 in its unit place. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏ యూనిట్స్ తో ఎండ్ అవుతాయని చెప్పాను ఇక్కడ, 0 1 4 5 6 ఆర్ 9 తో ఎండ్ అవుతాయి. అంటే మిగతా నెంబర్స్ ఏంటి, 2 3 7 8 వీటితో ఎండ్ అవ్వవు. చెక్ చేయండి కావాలంటే. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఎక్కడా కూడా 2 తో ఎండ్ అయిన వాల్యూ ఉందా, యూనిట్ ప్లేస్ లో 2 ఉందా ఎక్కడెక్కడైనా, లేదు. 3 ఉందా, లేదు. అలాగే 8 ఉందా, లేదు. ఓకే, సో ఇట్లా కొన్ని వాల్యూస్ తో ఎండ్ అవ్వవు. ఏ వాల్యూస్ తో, 2 3 7 లేదా 8 వాల్యూస్ తో పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్ ఎప్పుడూ ఉండదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 12 యూనిట్ ప్లేస్ లో 2 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేరా, కాదు. 23 యూనిట్ ప్లేస్ 3 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేరా, కాదు. 37 యూనిట్ ప్లేస్ 7 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేరా, కాదు. 48 లో యూనిట్ ప్లేస్ 8, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, అవ్వదు. సో ఏ నెంబర్ అయితే 2 3 7 లేదా 8 యూనిట్ ప్లేస్ లో ఉందో ఆ నెంబర్ ఎప్పటికీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇది సెకండ్ ప్రాపర్టీ. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 1 or 9 at its unit place, then its square has 1 at its unit place. ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 1 ఉంటే, ఓకేనా, సో దాని యొక్క స్క్వేర్ వాల్యూలో కూడా 1 ఉంటుంది. ఇప్పుడు 11 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ లో ఏముంది, 1, అవునా? సో 11 స్క్వేర్ ఎంత, 121, ఇట్స్ యూనిట్ ప్లేస్ ఆల్సో 1. అలాగే 9 చూడండి, 9 స్క్వేర్ 81. అంటే మీరు స్క్వేర్ చేసే నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 1 ఉన్నా 9 ఉన్నా స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ లో 1 ఉంటుంది. ఓకే, ఇంకోటి కూడా చెక్ చేద్దామా మనం. చూడండి, మనం ఈ షీట్ లోకి వస్తే 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81, 11 స్క్వేర్ 121, 9 స్క్వేర్ 361. సో 1 లేదా 9 యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ అంతా కూడా దేంతో ఎండ్ అవుతుంది, 1 తో ఎండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 4 or 6 at the unit place, ఏదైనా ఒక నెంబర్ ని స్క్వేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి 4 స్క్వేర్ లేదా 6 స్క్వేర్, అలా చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ దేంతో ఎండ్ అవుతుందంట, 6. కొన్ని నెంబర్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ 6 స్క్వేర్ చూసాం కదా, 14 స్క్వేర్ 16 స్క్వేర్ చూద్దాం. 14 స్క్వేర్ యూనిట్ ప్లేస్ 4 అండ్ విత్ 6, 16 స్క్వేర్ అండ్ విత్ 6. అంటే యూనిట్ ప్లేస్ లో 4 ఉన్నా 6 ఉన్నా స్క్వేర్ వాల్యూ అనేది 6 తోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 3 or 7 at its units place, then the square value end with 9.
3 స్క్వేర్ 9తో ఎండ్ అవుతుంది. 7 స్క్వేర్ 49 అంటే అగైన్ 9తో ఎండ్ అవుతుంది. అలాగే 13 స్క్వేర్ 17 స్క్వేర్ కూడా ఎండింగ్ లో యూనిట్ ప్లేస్ 9తోనే ఎండ్ అవుతాయి. కావాలంటే చెక్ చేయండి. 3 స్క్వేర్ 9, 13 స్క్వేర్ 169, 9తో ఎండ్ అయింది కదా. ఓకే, అలాగే 7 స్క్వేర్ 49, 17 స్క్వేర్ 289, ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ 9తోనే ఎండ్ అయింది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ 2 or 8 at its యూనిట్ ప్లేస్, ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 2 కానీ 8 కానీ ఉంటే, అంటే 2 స్క్వేర్ 8 స్క్వేర్, 12 స్క్వేర్ 18 స్క్వేర్, అలా యూనిట్ ప్లేస్ కనుక 2 లేదా 8 ఉంటే స్క్వేర్ వాల్యూలో ఆన్సర్ ఎంత వస్తుందంట, యూనిట్ ప్లేస్ లో 4. ఓకే, 12 స్క్వేర్ ఎంత, 144, అవునా. సో యూనిట్ ప్లేస్ లో ఎంత వచ్చింది, 4. ఏ నెంబర్ యొక్క స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ లో కనుక 2 కానీ 8 కానీ ఉంటే ఆన్సర్ లో యూనిట్ ప్లేస్ లో 4 ఉంటుంది. ఇంకొకటి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 0 at its యూనిట్ ప్లేస్, యూనిట్ ప్లేస్ లో కనుక 0 ఉంటే స్క్వేర్ వాల్యూలో కూడా యూనిట్ ప్లేస్ లో 0నే ఉంటుంది. 10 స్క్వేర్ 100, 20 స్క్వేర్ 400, ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 0 ఉంది. వచ్చిన స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ లో కూడా 0 ఉంది. ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అయినా మీరు 0తో ఎండ్ అయ్యే తీసుకోండి. 30 స్క్వేర్ 900, దీని యొక్క యూనిట్ వాల్యూ కూడా ఎంత ఎండ్ అవుతుంది, 0. అండర్స్టాండ్. సో ఈ విధంగా 0తో ఎండ్ అయ్యే వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ 0నే వస్తుంది. ఓకే, ఇంకొకసారి రివైజ్ చేసుకుందామా. థర్డ్ ప్రాపర్టీలో 5 ఇచ్చారు. ఏదైనా ఒక నెంబర్ యూనిట్ ప్లేస్ 1 లేదా 9తో ఉంటే స్క్వేర్ చేసేటప్పుడు ఆన్సర్ లో మనకి 1 వస్తుంది. అదే యూనిట్ ప్లేస్ లో 4 కానీ 6 కానీ ఉంటే మనకు వచ్చే స్క్వేర్ వాల్యూ 6 అనే యూనిట్ ప్లేస్ తో ఎండ్ అవుతుంది. ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూ 3తో కానీ 7తో కానీ యూనిట్ ప్లేస్ లో ఉంటే మనకు వచ్చే ఆన్సర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 9 ఉంటుంది. అలాగే ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ 2 లేదా 8తో ఉంటే వచ్చే స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ 4. ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూ యొక్క యూనిట్ ప్లేస్ 0 అయితే స్క్వేర్ వాల్యూ ఆన్సర్ యొక్క యూనిట్ ప్లేస్ కూడా 0తోనే ఎండ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఫోర్త్ ప్రాపర్టీలో ఏం చెప్పారంటే, ఇఫ్ ఎ నెంబర్ హ్యాస్ n జీరోస్ అట్ ఇట్స్ ఎండ్, అంటే ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 స్క్వేర్, ఇందులో ఎండ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 జీరో కదా. ఇట్స్ స్క్వేర్ హ్యాస్ 2n జీరోస్, అంటే దీని యొక్క స్క్వేర్ వాల్యూలో దీనికి డబల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఇక్కడ 1 జీరో ఉంది, 1 కి డబుల్ ఎంత, 2. సో ఆన్సర్ లో 2 జీరోస్ ఉంటాయి అన్నమాట. అలాగే 200 స్క్వేర్, ఇందులో ఎండ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్. సో ఆన్సర్ లో 2 కి డబల్ అంటే 4 జీరోస్ ఉంటాయి. అర్థమైందా. ఒక నెంబర్ లో ఎండ్ లో ఏదైనా ఒక వాల్యూని స్క్వేర్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఎండ్ లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో దాని యొక్క స్క్వేర్ వాల్యూ అంటే దాని యొక్క ఆన్సర్ లో దానికి డబల్ జీరోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3000 స్క్వేర్ అని తీసుకున్నా, దీని ఆన్సర్ రాయాలంటే 3 స్క్వేర్ 9, ఇక్కడ ఎండ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్. సో 3కి డబుల్ ఎంత, 6, అంటే మనకి ఆన్సర్ లో ఎన్ని జీరోస్ వస్తాయి, 6 జీరోస్ వస్తాయి. అర్థమైందా. ఇదొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఫిఫ్త్ ప్రాపర్టీలోకి వస్తే, ద స్క్వేర్ ఆఫ్ యాన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ యాన్ ఈవెన్ నెంబర్. ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ కి స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. చూడండి, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి మనకి, 2, 4, 6, 8, 10, 12, ఇవి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు కదా. ఇవన్నిటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. చూడండి, 2 అంటే 2 1s are 2, 4 అంటే 2 2s are 4, 6 అంటే 2 3s are 6. అంటే ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా 2 యొక్క మల్టిపుల్స్ 2 into n ఫామ్ లో ఉంటాయి. అదే ఆడ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి 1 3 5 7 కదా. ఈ నెంబర్స్ ఎలా ఉంటాయి, 2 into 0 plus 1, 1 ని 2 into 0, 2 zeros are 0 plus 1 గా రాయొచ్చు. 3 ని 2 1s are 2 plus 1 గా రాయొచ్చు. 5 ని 2 2s are 4 plus 1 గా. అంటే
ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా 2 ఇంటూ ఒక నెంబర్ ప్లస్ 1గా ఉంటాయి. ఓకేనా? సో ఈవెన్ నెంబర్స్ కానీ రాయాలి అంటే దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n. ఆడ్ నెంబర్స్ ని మనం ఏ ఫామ్ లో రాయొచ్చు? 2n ప్లస్ 1 ఫామ్ లో ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ కి మనం స్క్వేర్ చేయాలి అనుకుంటే 8 కి స్క్వేర్ 8 ఇంటూ 8 8 ఇంటూ 8 8 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్. దీన్ని 2 ఇంటూ 4 గా రాయొచ్చు. ఈ 8 ని కూడా 2 ఇంటూ 4 గా రాయొచ్చు. అంటే 2 ఇంటూ n ఫామ్ లోకి వచ్చేసింది కదా. దీని యొక్క ఆన్సర్ కూడా ఈవెన్ నెంబరే అయి ఉంటుంది. ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్. 64 ఉంది. 64 ఈజ్ ఆల్సో ఏ ఈవెన్ నెంబర్. అంటే ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. 2 స్క్వేర్ 4 4 ఈజ్ ఆల్సో ఏ ఈవెన్ నెంబర్. 4 స్క్వేర్ 16 16 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి 6th ప్రాపర్టీ, స్క్వేర్ ఆఫ్ యాన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ యాన్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఎలా ఈవెన్ నెంబర్ అవుతుందో ఆడ్ నెంబర్ స్క్వేర్ ఎప్పుడు ఆడ్ నెంబరే అవుతుంది. ఆడ్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుందని చెప్పా? 2n ప్లస్ 1. చూడండి ఇది, దీన్ని 2 ఇంటూ ఇదంతా n ప్లస్ 1 గా తీసుకోవచ్చు. 7 స్క్వేర్ 7 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. 7 స్క్వేర్ ఎంత? 49 49 కూడా ఆడ్ నెంబరే. 15 స్క్వేర్ 225. అంటే రెండు ఆడ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా 2 ఇంటూ n ప్లస్ 1 ఫామ్. ఈ మొత్తాన్ని n అనుకోండి, 2n ప్లస్ 1 ఫామ్ లో ఉంది. సో ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే అవుతుంది. ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. లాస్ట్ ప్రాపర్టీ చూద్దాం. ప్రాపర్టీ నెంబర్ 7. The square of an n-digit number has 2n or 2n minus 1 digits in its square. అంటే ఏదైనా ఒక నెంబర్ని మీరు స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ చేసాం. 3 అనే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే డిజిట్ ఉంది. సో వచ్చే ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంట? 2n డిజిట్స్ లేదా 2n మైనస్ 1. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్. అంటే n వాల్యూ 1 డిజిట్ ఉంది. సో ఆన్సర్లో 2n అంటే 2 1s ఆర్ 2 నెంబర్స్ అన్నా ఉండొచ్చు, లేదా 2n మైనస్ 1 అంటే 2 1s ఆర్ 2 మైనస్ 1 1. అంటే మీరు తీసుకునే స్క్వేర్ వాల్యూలో ఒక డిజిట్ ఉంటే ఆన్సర్లో ఒక డిజిట్ అయినా ఉండొచ్చు, లేదా 2 డిజిట్స్ అయినా ఉండొచ్చు. చూడండి, 3 స్క్వేర్ తీసుకున్నా 9 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. 4 స్క్వేర్ 16 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. అంటే నేను 1 నెంబర్ని తీసుకుంటే వచ్చే ఆన్సర్లో ఏదర్ 1 డిజిట్ ఉండొచ్చు, లేదా 2 డిజిట్స్. అలాగే 10లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. సో వచ్చే ఆన్సర్లో 2 ఉండొచ్చు, లేదా 2కి డబల్ 4 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు. 2n మైనస్ 1 ఏదర్ 4 ఆర్ 4 లోంచి ఒకటి తీసేస్తే 3. 4 డిజిట్స్ ఉండొచ్చు, లేదా 3 డిజిట్స్. చూడండి, 10లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఆన్సర్లో 3 డిజిట్స్. 50లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఆన్సర్లో 4 డిజిట్స్. అంటే మనం ఎన్ని డిజిట్స్ తీసుకున్నామో ఆ డిజిట్స్కి డబల్ డిజిట్స్ అన్నా ఉండొచ్చు, డబల్ కన్నా ఒక్క వాల్యూ తక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండొచ్చు. ఇక్కడ 150 అంటే 3 డిజిట్స్. సో ఆన్సర్లో 3కి డబల్ ఏదర్ 6 డిజిట్స్ ఉండొచ్చు, లేదా 5 డిజిట్స్ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ 5 డిజిట్స్. అదే 3 డిజిట్స్లో ఇక్కడ చూడండి 6 డిజిట్స్. అర్థమైందా? అంటే మనం 1 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏదర్ 1 డిజిట్ ఉండొచ్చు, లేదా 2 డిజిట్. 2 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఏదర్ 3 డిజిట్స్ ఆర్ 4. 3 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎయిదర్ 5 ఆర్ 6. ఇప్పుడు చెప్పండి, నేను ఒకవేళ 4 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేశాను అనుకోండి, ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు? ఇది 4 డిజిట్ కాబట్టి ఆన్సర్లో 4కి డబల్ 8, లేదా దానికన్నా ఒక తక్కువ 7. ఎయిదర్ 7 డిజిట్స్ ఉండొచ్చు, లేదా 8 డిజిట్స్ ఉండొచ్చు. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్స్ అన్నమాట. ఈ 7 ప్రాపర్టీస్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడైతే మనం స్క్వేర్ని అప్లై చేస్తామో ఆన్సర్ కోసం ఈజీగా అప్లై చేయొచ్చు. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అప్లై చేయొచ్చు అన్నమాట. So you understand the properties of squares and square roots, right? Okay. Please once revise these 3 things. What is a square? What is a perfect square? Learn at least 1 to 20 squares and properties of the squares. Thanks for watching. Please like, share, subscribe and comment. Next video lo
ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ గురించి తెలుసుకుందాం. అలాగే ఐఐటి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.